హాయ్ హలో నమస్తే ఎవరిబడి. ఒక అభ్యర్థి గురించి ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ సీజన్ అన్న తర్వాత నామినేషన్లు, ఎలిమినేషన్లు, ఎవిక్షన్లు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇది అందరికీ తెలిసిందే. ఎవరు కూడా చివరి దాకా ఉండరు. ప్రతి వారం కొంతమంది రాలిపోతూ ఉంటారు. పాత ఆకులు రాలిపోతుంటే అక్కడక్కడ కొత్త ఆకులు పుడుతూ ఉంటాయి, చిగురిస్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. కానీ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏంటి వరుస ఒక 3 ఏళ్ల పాటు తెలుగు బిగ్ బాస్ చరిత్ర తీసుకుంటే ఒక అభ్యర్థి ఎలిమినేషన్, ఒక అభ్యర్థి ఎవిక్షన్ ఇంత వివాదాస్పదంగా మారింది నేను ఎక్కడ చూడలేదు. నేను మాట్లాడుతున్నది మీరు అనుకున్నది నిజమే. దమ్ము శ్రీజ గారి గురించి మాట్లాడుతున్నాను. దమ్ము శ్రీజాను ఎలిమినేట్ చేయడం అనేటువంటిది నిన్న పెద్ద తుఫాను రేపింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో కాదు తుఫాన్ రేగింది, ఇంటి బయట తుఫాన్ రేగింది. ఆమె అభిమానులు కాదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బిగ్ బాస్ లవర్స్, రివ్యూయర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అన్యాయమైనటువంటి ఎలిమినేషన్, ఎందుకు చేయవలసి వచ్చింది, బిగ్ బాస్ టీం ఎందుకు ఇంత రాంగ్ స్టెప్ తీసుకునింది, అంత అవసరం ఉందా అని చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. దానికి కారణాలు ఏంటంటే, ఓకే దమ్ము శ్రీజ అనగానే మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ కనిపిస్తారు. ఆమె మొదటి నుంచి కూడా తన మార్కును తాను చూపించుకుంటూ వచ్చారు. బిగ్ బాస్లోనే ఎంటర్ అయిన తర్వాత చాలామంది యాక్ట్ చేస్తుంటారు, ప్రిటెండ్ చేస్తుంటారు, నటిస్తుంటారు. తాము మారినట్టుగా ప్రొడిక్ట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మామూలు అయిపోతుంటారు. తెర వెనక కుట్రలు చేస్తుంటారు, తెర వెనక రాజకీయాలు చేస్తుంటారు. ముందు నవ్వుతూ మాట్లాడి అంటే నోట్లో చక్కెర, మాటల్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. కానీ శ్రీజ లాంటి క్యారెక్టర్స్ దొరికేది మనకు చాలా అరుదు. ఆమె మనసులో ఏముందో నోట్లో అదే ఉంటుంది, తాను ఏమనుకున్నదో అదే మాట్లాడుతుంది. మైండ్లోనూ మనసులోనూ మాటలోనూ వేరియేషన్ ఉండదు. అందుకోసమే ఆమె అందరితోనూ చెడ్డయింది. ఓకే నోరు మంచిదైతే ఊరు మంచిదని అన్న మాట ఆమెను చూసే నేర్చుకోవాలని మనం చాలా సందర్భంలో అనుకున్నాం. నేనే చాలాసార్లు రివ్యూ చేసేటప్పుడు శ్రీజాకు నోటి దూల ఎక్కువైపోయింది, ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, చాలా కరుకుగా హార్ష్గా ఉంటుంది అని మేము అనుకున్న మాట అయితే నిజం. కానీ రాను రాను తాను మార్చుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఆమెకు మొదటి నుంచి కూడా చాలా షార్ప్ మైండ్. బిగ్ బాస్ను చక్కగా అర్థం చేసుకున్న అభ్యర్థుల్లోన దమ్ము శ్రీజాను కూడా మనం ఒకరిగా ఖచ్చితంగా గుర్తించాలి. ఆమె మొట్టమొదట ఆమె అట్టడుగున ఉండింది నిజమే. ఆమె ఓటింగ్లు సరిగా పడలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నవాళ్ళు ఈరోజు అదే 1,00,000 మంది ఆమె వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారు, మనసులోన బాధపడుతున్నారు, బిగ్ బాస్ని తిడుతున్నారు. అరే ఆ పిల్లని ఎందుకై అలా పంపించేశారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఎస్ రియలీ ఆల్ ఆర్ రిగ్రెటింగ్ ఆఫ్ హర్ ఎలిమినేషన్. ఎందుకంటే ఆమెను ఎలిమినేట్ కావడం కంటే కూడా ది ప్రాసెస్, ది వే బిగ్ బాస్ టీమ్ టుక్ అనేటువంటిది వెరీ వెరీ రాంగ్ వే. ఎందుకంటే ఆమెకు ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా మేము వేరే ప్రాసెస్ ద్వారా బయటికి పంపిస్తాం అనడమే వివాదాలకు కారణంగా మారింది. ఆమెకు ఓట్లు బాగా వచ్చాయి, రీతు చౌదరి కంటే కూడా బాగా వచ్చాయి. ఓకే ఇక్కడ డబల్ ఎలిమినేషన్లోన ఫ్లోరసేని వెళ్ళిపోయింది. ఆమె గురించి ఎవరికి ఇబ్బంది లేవు. ఎందుకంటే ఆమెను ప్రతి సందర్భంలో ఆమె ఎప్పుడెప్పుడు వెళుతుందని మొదటి వారం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. బహుశా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అందరూ కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల, వాళ్ళ ఓట్లు ఈమె పడడం వల్ల, ఈమె కొంచెం ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల, ప్లస్ ఈమె పీఆర్ టీంని గట్టిగా పెట్టుకోవడం వల్ల ఇన్నాళ్ళు సేవ్ అవుతూ వచ్చింది. మీరు లెక్కేసుకోండి, అసలు ఫ్లోరా షైని ఖచ్చితంగా ఆడిన సందర్భాలు ఏమున్నాయి? ఆమె ఫేర్గా గేమ్ ఆడింది కానీ, ఆమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది కానీ ఏమీ లేదు. పైగా మొన్నటిది ఈ బెడ్ దీన్ని టాస్క్లోన బెడ్లో నుంచి కిందకు లాగేటువంటి టాస్క్లో నిన్న నాగార్జున గారితో చాలా ఓపెన్గా ఒప్పుకున్నారు ఆమె. ఏమని, భరణి గారు కింద పడినా కూడా వాంటెడ్గా పవన్ని మేము పంపించేసాము. ఎందుకు పంపించేసామంటే భరణి ఒక మాట చెప్తారు, ఆ తర్వాత ఫ్లోరా షైని ఒకటే మాట చెప్తారు. భరణి గారు ఏమంటారు, ఒకవేళ తాను డిమాండ్ పవన్ గనక అక్కడ బెడ్ పైన ఉంటే అందరినీ లాగిపడేసి రీతు చౌదరిని మాత్రం ప్రొటెక్ట్ చేస్తాడని మాకు తెలుసు కాబట్టి ఆయన్ని లాగిపడేస్తుంటే నేను ఒప్పుకున్నాను, నేను కింద పడినా కూడా ఆయన పడ్డాడని చెప్పానని ఆయన అన్నాడు. ఇదే మాట ఫ్లోరా షైని గారు కూడా అన్నారు. మళ్ళీ బర్రి గారు అన్ఫేర్గా ఉంటున్నారు, ఫ్లోరా షైని అన్ఫేర్గా ఉంటున్నారు. పైగా ఫ్లోరా షైని ఆడట్లేదు, ఒక రకంగా చూస్తే భరణి గారు కూడా పెద్దగా ఏమీ ఆడట్లేదు. ఆయన స్ట్రాటజీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. పైగా తనూజ భరణి నాన్న ఆ అమ్మాయి కోసం ఈయన ఏమేమి చేస్తాడంటే చివరికి వాళ్ళిద్దరి మధ్య కూడా పుల్లలు పెట్టేశారు.
బిగ్ బాస్ గారు నిన్న తనూజని పక్కన పిలిచి ఆమెకు ఒక వీడియో చూపించి నువ్వు నాన్న అంటూ మీ నాన్న చేస్తున్న నిర్వాహకం ఇది చూడు తల్లి అని చెప్పడంతో ఆమె మనసులో కూడా ఒక విషబీజం నాటేశారు. సో ఈ విధంగా సరే నువ్వు డివైడ్ అండ్ రూల్ ఎన్నైనా చేయి, ఎందుకంటే ఆట రంజుగా సాగాలి, హౌస్లో డైనమిక్స్ పెరగాలి, మారాలి అంటే ఇవన్నీ చేయక తప్పదు, ఎవరు కాదనని సత్యం. కాకపోతే దమ్ము శ్రీజ విషయం వచ్చేసరికి పైగా మీరు చూడండి కామనర్సే వరుసగా బలైపోతున్నారు. ఇది కాస్త మనం ఆలోచించాలి. మీరు 2 కొంపలను పెట్టారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పెట్టారు. మళ్ళీ ఇలా పెట్టినప్పుడు కామనర్స్ వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాల్సిన సందర్భంలోన ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటుంది, ఈక్వల్ కాంపిటెన్స్ మధ్య పోటీ ఉండాలి. ఒకవేళ కాంపిటెన్సీ తక్కువ ఉంటే వాళ్ళకి మీరు శక్తినిచ్చి పోటీలో పాల్గొనేలా చేయాలి, కానీ వాళ్ళని మీరు నరికేసిపోతే ఎట్లా? మీరు చూడండి మనీష్ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ప్రియా వెళ్ళిపోయింది, ఆ తర్వాత హరీష్ వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో ఈమె వెళ్ళిపోయింది. 6 లోపలికి పంపిస్తే 4 పంపించేస్తారా? కేవలం డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే మొదటి విడతగా పంపిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చిన దివ్య నిఖిత ఉంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు. అందుకోసం చాలామందికి ఇబ్బంది కలుగుతుంది ఏంటంటే మీరు అగ్ని పరీక్ష అని పెట్టారు. మళ్ళీ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారు? చూడండి, అగ్ని పరీక్షలో కూడా అమ్మాయి నిజంగా నాకైతే ఒక రకంగా ఎవరు వెళ్ళినా కూడా మాకు పెద్దగా బాధ అనిపించాయి. ఇట్స్ ఆల్ ది గేమ్. పైగా పక్కన వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే కూడా చిన్న పిల్లలకు మరీ బాధపడ్డం ఎందుకు, ఆటలో చూడాలి అంతే కదా అనుకునేటువంటి కోవకు చెందిన మా లాంటి వాళ్ళు కూడా దమ్ము శ్రీజ వెళ్ళిపోయింది అనగానే కొంచెం బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకోసం కేవలం దమ్ము శ్రీజకు అన్యాయం జరిగిందని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. అదైతే వాస్తవం. చాలామంది రివ్యూస్ చేస్తున్నారు, చాలామంది హ్యాష్ట్యాగ్ పెట్టి నినాదాలు కూడా ఇస్తున్నారు. ఎస్, ఐ మై సెల్ఫ్ స్టాండ్ విత్ దెమ్. ఎందుకు అంటే దమ్ము శ్రీజ వెళ్ళిపోయినందుకు కాదు, ఆమె ఎలిమినేట్ అయిపోయినందుకు కాదు, ఆమెను ఎలిమినేట్ చేసిన తీరు అన్యాయంగా ఉన్నందువల్ల. ఆమె కంటే వీక్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఓటింగ్ లిస్టులో చిట్టచివరిగా ఉంటే వాళ్ళను మీరు బలవంతంగా ఆపేసి, అక్కడితో పులిహోర ప్రక్రియ ఉంటుంది, ఆమె సెలబ్రిటీ కదా అని రీతి చౌదరిని ఆపేసి దమ్ము శ్రీజను పంపడం అనేటువంటిది ఎందుకు ఇట్స్ సమ్వాట్ అన్ఫేర్ అని అనిపిస్తుంది. మీరు గమనించండి, అగ్ని పరీక్షను పెట్టారు. అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారు? కామనర్స్గానే పంపించేస్తే అక్కడ వాళ్ళు సరిగా ఆడలేరు, వాళ్ళకు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటో చెప్పి, అంటే 10 మందితో వడబోసి వచ్చిన వాళ్ళను మాత్రమే మేము లోపలికి పంపుతామని అట్టహాసంగా మీరు అగ్ని పరీక్ష పెట్టి పంపించారు కదా. మళ్ళీ మీరు పెట్టినటువంటి అగ్ని పరీక్ష, దాన్ని పెట్టిన ఖర్చు కావచ్చు, ఆ తతంగం కావచ్చు, అక్కడ కూర్చున్న జడ్జిలు కావచ్చు, వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అపహాస్యమైపోయినట్టు కదా. నవదీప్ తీసుకునే నిర్ణయం ఈరోజు అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే అంత అద్భుతమైన క్యాండిడేట్ని మీరు లోపలికి పంపించారు, అన్యాయం జరిగింది, కానీ అది మీ తప్పు కాదు, శ్రీజ తప్పు కాదు, బిగ్ బాస్ టీం తప్పు మాత్రమే అని అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ తప్పును సవరించుకోవాలి బిగ్ బాస్, మళ్ళీ రీబ్యాక్ చేయాలి. మీరు న్యాయబద్ధంగా ఆమెను వదిలిపెట్టండి. ఆమె ఓడిపోతే ఓడిపోనివ్వండి. నిజమే, ఆమె దురుసుగా మాట్లాడుతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, కొన్ని సందర్భంలో కట్టి విరిచి చేతులు ఇచ్చినట్టు ఉంటుంది, ఇవన్నీ నిజమే, ఎవ్వరు కాదని సత్యం. కానీ కేవలం ఈ కారణాల వల్లే బాగా ఆడేటువంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఒక యంగ్ కంటెస్టెంట్ను బయటికి పంపించాల్సిన అనేది అన్యాయం. రియల్ ఇట్స్ అన్ఫేర్. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోన అన్నీ చేశారు. అరగుండు గీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫోన్ పగలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి పచ్చబొట్టు పొడిపించుకుంది ఐ లవ్ బిగ్ బాస్ అని. మళ్ళీ ఇన్ని త్యాగాలు చేశారు కదా, ఆ త్యాగాలకు విలువ లేదా? మనుషులకు విలువ లేదా? పోనీ వాళ్ళు ఆడుతున్న ఆటకు విలువ లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. లోపలికి రావడానికి 100 చేస్తారు, అది మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎస్, ఐ స్టాండ్ విత్ బిగ్ బాస్ టీమ్. ఎస్, మనం ఎవరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఆటకు వచ్చారా, ఆడుతున్నారా లేదా అది ముఖ్యం. ఆడుతున్నారుగా, బాగానే ఆడుతుంది కదా. ఎక్కడెక్కడ అన్ఫేర్ జరుగుతుందో అక్కడ నిలదీస్తుంది కదా, చెప్పింది కదా అమ్మాయి, ఇక్కడ అన్ఫేర్ జరిగిందని. సో ఎందుకో నాకు ఇది సరికాదు, ఇలా కాదు చేయాల్సింది. మీరు తీయాలి అనుకుంటే కనుక వేరే రకంగా తీయండి. పోనీ ఓట్లు వేసినట్టు చెప్పొద్దండి. బిగ్ బాస్ డైరెక్ట్ ఎవిక్ట్ చేసి పడేసేయండి అవతల. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా ఎవరు అడగరు. ఇప్పటిదాకా కూడా ఎన్ని ఓట్లు పడ్డాయి మాకు లెక్క చూపించండి అని అంటున్నారు. మీరు చూపించిన లెక్క నిజమని అనుకుంటున్నారు, నమ్ముతూ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ డిబేటబుల్ పాయింట్. ఇక్కడ మాత్రం దమ్ము శ్రీజ విషయంగా కొంచెం అన్యాయం జరిగింది. రీబ్యాక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అభిమానులు హర్ట్ అయ్యారు. అభిమానులే కాదు, ఆమెంటే అసహించుకున్న వాళ్ళు, ఆమెను ద్వేషించిన వాళ్ళు కూడా ఈరోజు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత వైల్డో ఒకసారిగా ఆలోచించండి. ఇదండి ఇవాళ నా వీడియో. దిస్ ఈజ్ రామదుర్గ మత్స సైనింగ్ ఆఫ్.